దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది। ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విజయవాడ ప్రధాన కూడలిలో మునిపెన్నడు లేని విధంగా బెంజ్ సర్కిల్, రామవరపాడు రింగ్, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర మన జాతిపిత ప్రముఖ సంఘ సంస్కర్త స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి అతిపెద్ద హోర్డింగ్స్, విజయవాడ శెట్టిబలిజ సంఘం ప్రెసిడెంట్ కడలి బంగారు వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కోళ్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి సెక్రటరీ కాల రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడమైంది। నగరంలో జయంతి వేడుకలు ఆటోనగర్లోని కావేరి లాడ్జ్ సమీపంలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు। జయంతిని పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు। జయంతి సందర్భంగా మనకి ఈరోజు ముఖ్యంగా మన వాసం చెప్పి సుభాష్ గారు, గురుపూడి సత్యబాబు గారు, బేతాన్ సత్యనారాయణ గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, కవిత గారు, వీళ్ళందరూ ప్రోత్సాహం వల్ల మనకి ఈ అధికారంగా ఈ కూటమి ప్రభుత్వం మనం ప్రకటన చేసింది। ఈ జయంతి జరుపుకునేది అందరికీ ధన్యవాదాలు। వెంకటరెడ్డి గారి 173వ జన్మదినాన్ని జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది। ఇందుకు గాను విజయవాడ శెట్టిబలిజ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు। దొమ్మేటి వెంకటరెడ్డి గారు సుమారు 150 సంవత్సరాల క్రితమే సమాజ అభ్యుదయం గురించి, మన శెట్టిబలిజ సంఘం, శెట్టిబలిజ కుల సంక్షేమం గురించి వారెంతో ఉన్నతిగా కృషి చేసి మనల్ని సమాజంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి వారు ఎంతో కృషి చేశారు। వారి అడుగుజాడల్లో మనందరం పయనించి ఒకరికొకరు సహకరించుకుంటూ మన సమాజంలో వెనుకబడిన వారికి మన తోడ్పాటును అందిస్తూ అందరి అభ్యున్నతికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం। జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు। శెట్టిబలిజ సంఘానికి ఇన్ని సంవత్సరాలకి మనకి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గుర్తించి ఓటమి చెట్టి సుభాష్ గారికి, మన గురుపూడి సత్యబాబు గారు కష్టపడి, బేతాన్ సత్యనారాయణ గారు మరియు మన వ్యక్తులతో కలిపి అందరూ కూడా చాలా కష్టపడి దీనికి ఈ స్థాయికి ఎదిగినందుకు, తీసుకొచ్చినందుకు మా శెట్టిబలిజ సంఘం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన రోజు ఇది। చాలా మనం ఏపీ రాష్ట్రంగా కాదు, తెలంగాణ కూడా అందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఇది। చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను। ఇది నా గుణం, ఈ గుణాలు గుర్తింపు ఇలా రావాలని కోరుకోవడానికి ఎంతో మంది ప్రముఖులు కష్టపడి గెలం తీసుకొచ్చి ఈ రోజుకి 173వ జయంతి కష్టపడి అధికారికంగా మనకి వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను। ప్రతిపక్షం అందరూ కూడా గర్వించడానికి రోజు ఇదని నేను సంతోషంగా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను।